తిరుపతి నగరంలో 5వ రోజు వినాయక విగ్రహాల నిమజ్జనంకి తరలివచ్చాయి. వినాయక సాగర్లో ఏర్పాటు చేసిన చెరువులో తిరుపతి మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో పెద్ద విగ్రహాలు నిమజ్జనంకి రావడంతో క్రేన్లతో నిమజ్జనంకి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విగ్రహం నిమజ్జనం అర్ధరాత్రి పైనే సమయం అయ్యే అవకాశం ఉందని వినాయక కమిటీ నాయకులు తెలియజేశారు. మూడో రోజు దాదాపుగా 450 విగ్రహాలు నిమజ్జనం జరగడం జరిగింది. అయితే ఈరోజు భారీ నుంచి అతి భారీ విగ్రహాలు దాదాపు 350 విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆ రోజు 450 వచ్చిన చిన్న విగ్రహాలు వచ్చినాయి. అది దాదాపు రాత్రి 2:30 అయింది. ఈరోజు తెల్లవారి 4:30 అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకునేసి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. గతం సంవత్సరం ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మా వినాయక నిమజ్జన కమిటీ వారికి సూచించడం జరిగింది. వాటికి అనుకూలంగా ఈరోజు ఏర్పాట్లంతా చేయడం జరిగింది. పోలీస్ శాఖ దాదాపుగా ఒక 450 మందిని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు 450 మందిని ఇక్కడ సిబ్బందిని పెట్టడం జరిగింది. టీటీడీ, ఫిషరీసు, అదేవిధంగా ఫైరు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. వీటన్నిటికి కూడా సమన్వయం చేసుకుని కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5వ రోజు కాకుండా 7వ రోజు 9వ రోజు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. 7వ రోజు శుక్రవారం కాబట్టి తక్కువ సంఖ్యలో విగ్రహాలు వస్తాయి. 9వ రోజు ఆదివారం కాబట్టి ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అయితే 3వ రోజు 5వ రోజు 7వ రోజు 9వ రోజుకి ఆఖరి చేసేసి ఆ రోజు నాటికి ఈ ఏర్పాట్లన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ అధికారులంతా కూడా ఈ 4 రోజులు సమన్వయంగా పనిచేసి ఎవ్వరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క నిమజ్జనాన్ని దిగ్విజయంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను.